ఈజీయే కానీ చేయడం చాలా కష్టం. అశ్విన్ పడేయడం చెప్పినంత ఈజీ కాదు. అవును, ఫాస్ట్ గా నడవట్లేదు ఇవాళ. రేపు ఫాస్ట్ గా నడిస్తే అటుపండు తొక్కేయచ్చు. ఎప్పుడైనా సూపర్ స్టార్ అద్దాలు పెట్టుకొని కనబడడం చూసారా? అది వంకరు ఉన్నాయి, అవి ఫేస్ వంకరు ఉంది, అది కాదు. నా వదినే లేకుంటే అక్క బా ఇవేనా ఇక బొక్క మేమే వేస్తా. అది ఇప్పుడు అర్థమైందా నీకు? నువ్వు నవ్వకమ్మా తల్లి. రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి ఒక స్టార్ ని సెలబ్రిటీ చేయాలంటే అంతెందుకు, ఒక భూమికి వెలుతురిచ్చే సూర్యుడు బయటికి రావాలంటే అది అబ్బాయిల ఎనర్జీ వల్లే అవుతుంది. ఇక్కడ స్టార్ ని సెలబ్రిటీ ఎలా చేస్తారు? స్టార్ ఆల్రెడీ సెలబ్రిటీయే కదా. స్టార్ ని అందరికి పరిచయం చేసే సెలబ్రిటీ లెవెల్లో నిల్చోబెట్టాలంటే అభిమానులే కదా, వాళ్ళే కదా. అది ఓకే, భూమిలో నుంచి బయటకి ఏదో కాన్సెప్ట్ చెప్పారు, ఏంటి సార్ అది? జనరల్ గా ఇంతకు ముందు ఏమైతుందంటే భూమికి వెలుతురు ఇవ్వడానికి సూర్యుడు బయటకు వచ్చినప్పుడు అమ్మాయిలను చూసేవాడు, అబ్బో వద్దులే అని వెళ్ళిపోతుండే. ఎప్పటి నుంచి అయితే అబ్బాయిల్ని చూడడం స్టార్ట్ చేసి వచ్చి వెళ్తారు, అమ్మ హ్యాపీగా వచ్చి వెళ్తురు అని ఇచ్చాడు. అది సిగ్గు వల్ల సూర్యుడు సిగ్గుపడ్డాడు. మీ అమ్మాయిల వల్ల సూర్యుడు సిగ్గుపడుతుంది, చూసావా? సిగ్గుపడేలా చేస్తున్నారు. అంత బాగా కెమెరా దగ్గర పోయినప్పుడు అల్లరు ఉండే, వీడికి పోయినప్పుడు షిరిడి సాయి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు పూజ అయిన వెంటనే మనకు పులిహార పెడుతుంది, ఆగు సాయినాథ వీళ్ళకి ఏమున్నా అంటే వినిపించకపోయినా అరవడం అలవాటు అయిపోయింది. మా వాళ్ళకి స్టార్టింగ్ ప్రాబ్లం, కానీ ఒక్కసారి స్టార్ట్ అయితే ఆగేది లేదు. అది చూడు మినిమం ఉంటది కదా, ఒక చిన్న మినిమం సైజ్ పాట పెట్టు, డాన్స్ చేస్తారా చూద్దాం. నిజంగా అది ఆడ గుర్రాలని చెప్పారు పాట, కానీ గొర్రెల్లాగా చేస్తారు వీళ్ళు పాట. ఏ ఎనర్జీ లేదు. అదే అక్కడ పాట పెట్టారు అనుకో అల్ల కల్లోలం అవుతుంది, అదే ఎనర్జీ. ఇప్పుడు పెట్టరు గుర్రాల పాట. అది నిజంగా ఇప్పుడు గుర్రాలు కాదు, లేకి గుర్రాలు లేకి గొర్రెల్లాగా చేశారు నిజంగా. అల్లరి చేయడం లేఖితనం అంటే అవును, మేము నంబర్ 1 లేఖిగాళ్ళం. మీరు
మీరు ఒప్పుకున్నారు ఏదో దాంట్లో మీరు లేకోవాలని ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకున్నారు మాత్రం షిరిడి సాయిబాబా ఒప్పుకోండి. మేము ఒప్పుకోం. ఒప్పుకోరు మీరు. ఎందుకు ఒప్పుకోవాలి? మేము ఎంత గొప్ప అనుకుంటున్నాం? అబ్బా. మీరు అంత అల్లరి చేసినా కామ్ గా కూర్చున్నాం ఇంకా రెచ్చిపోకుండా. అల్లరి చేయాలి అంటే అబ్బాయిలు, చూసి ఎంజాయ్ చేయాలంటే అమ్మాయిలు. బేసికలీ అల్లరి చేయలేరు మీరు. అల్లరి చేయండి. ఒక ఆటో వెనకాల చదివాను యాక్చువల్ గా ఇది ఏందది? ఇప్పుడు గుర్తొచ్చి. అల్లరి చేయండి కానీ అల్లరి పాలు కాకండి. అయ్యో, అల్లరి పాలు, అల్లరి చాయ్, అల్లరి కాఫీలు ఉండవు. అల్లరి చేయడం ఒకటే ఉంటది. కనీసం ఈ ఎపిసోడ్ అయినా మీరు ఆడి గెలవాలని కోరుకుంటున్నాను. ఆ సాయినాథుడు ఆశీస్సులు మీతో ఉండాలని. కాదు, ఆటో వెనకాల ఇంకో కవిత కూడా నాకు బాగా గుర్తొచ్చింది. ఏడు ఆటోలు నడిపించుకున్నావే నువ్వు? నడిపించలేదు, వాడు ముందు నడుస్తుంటే నేను చూసాను. ఓహో, ఆటో ఏదో రాస్తుందంటే చదవనికి రాదు కదా. ఒరే ఆటో ఆగరా సౌతా. నేను ఆటో వెనకాల చదివిని చెప్తాను, విని మర్చిపోతాను మళ్ళీ. హాయ్ చెప్పి ఆశ పెట్టకు, బావా బాయ్ చెప్పి బాధ పెట్టకు. బావా. చూడు ఎంత మీనింగ్ఫుల్ డైలాగ్స్ అసలు. హౌ ఆటో వాళ్ళు గ్రేట్. నిజంగా నీ వల్లనే కొంతమంది ఎడిటర్స్ బతుకుతున్నారు తెలుసా? మరి నా వల్ల ఎంతమంది బతుకుతారు నీకేం తెలుసు? బయట వెళ్ళి అడుగు, నా వల్ల ఎంతమంది నువ్వు మాట్లాడుతుంటాడు చెమటలు దూర్చుకుంటున్నావు. ఇది ఎట్టన్నా అంతే, మనం మాట్లాడితే చెమటలు పుట్టాలి. సో అబ్బాయిలు ఇదే ఎనర్జీ లాస్ట్ వరకు పెడదాం. ఈ రోజు అబ్బాయిలు వర్సెస్ అమ్మాయిల్లో అబ్బాయిలు ఆల్రెడీ గెలిచిపోయారు. మన ఎంట్రీలోనే మన ఎనర్జీ అయితే మీరు మాకు కాంపిటీషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు అడగక్కర్లేదు. వన్స్ ద గేమ్ బిగిన్స్ విక్టరీ హిస్టరీ రిపీట్స్. విక్టరీ కాదు, వీళ్ళు ఇద్దరు ఇంత తేడాగా ఆలోచిస్తున్నారు. అంటే మీరు అండ్ ఈవిడ, వీళ్ళకి దారి చూపెట్టడానికి ఓ ఇద్దరు టీమ్ లీడర్స్ వస్తున్నారు. అమ్మో, వాళ్ళు దారి చూపెట్టడానికి వస్తున్నారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు కూడా దారి తప్పిపోయి వచ్చారు. ఎస్, లెట్స్ వెల్కమ్ ది గార్దులు. हसानी दपा मगर ऐसा अरे करो करो जरा जलसा ఎవ్వరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో ఎవ్వరికైనా తెలుసా వానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో. సో బ్లాక్ అండ్ వైట్ వచ్చారు. ఎప్పుడైనా సూపర్ స్టార్ అద్దాలు పెట్టుకొని కనబడడం చూసారా? అది వంకరు ఉన్నాయి, అవి ఫేస్ వంకరు ఉంది, అది కాదు. చాలా మంది ఇక్కడ జెలస్ తో చచ్చిపోతున్నారు. ఇది నువ్వే పెట్టు. జెలస్. జలస్. ఎనీవేస్ హార్టీ వెల్కమ్ అజయ్ గారు. థ్యాంక్ యూ అన్న. సో ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలు అండ్ రెగ్యులర్ గా మనం ఎప్పుడు అమ్మాయిలకు సపోర్ట్ చేస్తాం కాబట్టి ఈ రోజు అబ్బాయిలకు సపోర్ట్ చేద్దాం. నో నో నో, ఈ రోజు ఏది ఏమైనా నేను అమ్మాయిలకి సపోర్ట్ చేస్తాను. ఏది ఏమైనా ఎందుకు అట్లా? ఎందుకంటే మా అమ్మాయిలు అమాయకులు అన్న. మా అమ్మాయిలు ఏంద్రా? సారీ, అమ్మాయిలు మా కట్. మా కట్టు ఈటీవీ ప్లస్. సరే సరే. ఎందుకంటే అమ్మాయిలు అమాయకులు అన్న. వాళ్ళు ఒకరిని ప్రేమిస్తే వాడితోనే జీవితం అనుకుంటారు. Okay. కానీ అబ్బాయిలు Okay. ఒక అమ్మాయిని ప్రేమించి 10 మంది అమ్మాయిలతో తిరుగుతారు అన్న. అందుకే వాళ్ళు సుధరాయించాలంటే నువ్వు వాళ్ళ టీంకి వెళ్ళాలరా. లేదు. నీలాంటి ఒక స్ట్రిక్ట్ మాస్టర్ లేదన్నా, ఎందుకంటే ఇమాజిన్ నువ్వు వెళ్ళంగానే వాళ్ళందరూ వాతి కమింగ్ మాస్టర్ కమింగ్ అంటే ఎట్లుంటది? లేదు, ఎందుకు నాకు చూడగానే బాయ్స్ లో ఒక గ్రేస్ ఎనర్జీ కనబడుతుంది. సో మా అమ్మాయిల దగ్గర కొంచెం డల్నెస్ ఎనర్జీ కనబడుతుంది. అంటే అజయ్, అజయ్ అంటే ఎనర్జీ కాబట్టి ఈ రోజు అజయ్ సపోర్ట్ చేస్తున్నాడు బాయ్స్ టీమ్ కి. సూపర్. చూసారా, అజయ్ రాగానే బాయ్స్ టీమ్ లో అసలు మొత్తం కలకల ఆడిపోతుంది. అన్న, దీన్ని బట్టి మాకు ఒకటి అర్థమైంది, ఎక్కే ముందు ఏం ప్రిపేర్ అవ్వద్దని. ప్రిపేర్ అయ్యారా మీరు? సరే, అమ్మాయిలకు సపోర్ట్ చేసుకుంటూ కొన్ని ప్రిపేర్ అయినా అన్నావు కాబట్టి ప్రిపేర్ అయినా చెప్పు. అమ్మాయిల గురించా? అమ్మాయిలు ఆకాశంలో ఫ్లైట్ లాంటి వాళ్ళన్న, ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు. కానీ అబ్బాయిలు ట్రైన్ లాంటి వాళ్ళు, పట్టాలున్న చోట తిరగాలి. నువ్వు ఇక్కడ ఈ టీమ్ కే కరెక్ట్. కూసో. నువ్వు చెప్పరా, ఏం ప్రిపేర్ అయినావు? అమ్మాయిలు ఊసరవెల్లి లాంటి వాళ్ళు అన్న. ఊసరవెల్లి. ఎస్, నిమిషానికి ఒక కలర్ మారుస్తారు. అదే మా అబ్బాయిలు సింహం లాంటి వాళ్ళు, ఎప్పుడు గర్జించినా ఒకేలా. మరి సింహం అటెల్లు. ఇప్పుడు నువ్వు ఊసరి వెళ్ళి అన్నావు కాబట్టి ఈ షో అయ్యే లోపు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ నీకు ఎన్ని రంగులు చూపిస్తారో చూద్దాం. సరేనా? నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేయాలి. ఈ రోజు నువ్వు అమ్మాయిలకి సపోర్ట్ చేయాలి. ఇక్కడ అంటే ఇప్పుడు నేను సింహమా? సింహం నోట్లోంచి వచ్చి తుప్ప. నో సింహం రా, లేడీ సింహం. నువ్వు నాకు చెప్పలేదు.
ఏంటి ఇక్కడ బొడుసు వచ్చింది నీకు ఎందుకు? స్టేజ్ ఎక్క ముందు జిమ్మి గుద్దుకుంది. జిమ్మి గుద్దుకోద్ది. సారీ మై బ్యాడ్, అది బొడుసు కాదు, ఆవు గింత వేసింది. మీ అందరికి ఫ్యాషన్ సెన్స్ చచ్చిపోయింది అనుకుంటున్నాను నేనైతే. ఫ్యాషన్ సెన్స్ లేని వాళ్ళు ఇలా Fashion మాట్లాడతారు. sense ఆ? యా ఆవుకి ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఆ సెన్స్ లేదు ఆవుకి. ఇది నువ్వు ఆయన ఆవు కింద నువ్వు ఇట్లా పెట్టావు. ఓకే సో జ్ఞాని యాజ్ ఆల్వేస్ అమ్మాయిలకు సపోర్ట్, ఎందుకంటే నువ్వు అమ్మాయిలకు సపోర్ట్ చేస్తే అమ్మాయిలు గెలుస్తున్నారు, నాకు అది హ్యాపీ. ఓకే అజయ్ నువ్వు ఇక్కడ ఉంటాయి పోతారు అబ్బాయిలు అంతే కదా. లేలే, అబ్బాయిల వల్ల షోకి ఎనర్జీ వస్తుంది, దానివల్ల నేను హ్యాపీ. సరే వార్ స్టార్ట్, అమ్మాయిలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు చెప్పు. అన్నా మా అమ్మాయిలు మా అదే ఈ అమ్మాయిలు ఈటీవీ ప్లస్ అమ్మాయిలు ఎస్ మా ఈటీ మా అన్న ఈ అమ్మాయిలు ఈటీ ప్లస్ అమ్మాయిలు ఆ. వీళ్ళు ఎందుకు గ్రేట్ తెలుసా? ఆ, ఎవరినన్నా ప్రేమిస్తే వాడిని గుండెలో పెట్టుకొని దాచుకుంటారన్న. ఆ. ఈ అబ్బాయిల లాగా ఇంత పూర్వం నుంచి పండు ముసలం దాకా అందరికి చెప్పుకోరు కదా. చెప్పుకోరు. అదంటే నా ప్రేమ అంటే గుండెలో దాచిపెట్టుకోవాలి కానీ అందరికి చెప్పుకోవద్దు అన్న. అది అది ఇప్పుడు ఆ ప్రేమించి గుండెలో దాచుకున్న తర్వాత అది వాడికే తెలుస్తుంది ఇది నా లవర్ రా అని చెప్పి. అదే గల్లీ నుంచి సిటీ దాకా అరే ఇది నా గర్ల్ ఫ్రెండ్ రా, ఇది నా గర్ల్ ఫ్రెండ్ రా అని ఒక గర్వంగా. గర్వంగా ఉంటది అన్న. గర్వంగా. నేను మనకి సపోర్ట్ ఎత్తున్నారా? లవ్ యూ. ఓకే సో ఇద్దరు దగ్గర ఏవో పాయింట్లు ఉన్నాయి, కానీ ఈ రోజు గర్ల్స్ వర్సెస్ బాయ్స్ లో ఎవరిది గెలుపు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. సిటీ మార్. ఫస్ట్ రౌండ్ సిటీ మార్. ఎవరైతే క్రేజీగా ఆన్సర్స్ ఇస్తారో, క్రేజీగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి సిటీస్ పడతాయి. ఏ టీమ్ కి అయితే ఎక్కువ సిటీస్ పడతాయో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. ఓకే ఓకే కానీ జ్ఞాని అమ్మాయిలకు సపోర్ట్ చేస్తుంది, మంచి డైలాగ్ కొట్టరా, విజిల్ పడే డైలాగ్. అమ్మాయిలు వాహ్ జ్ఞాని ఏమన్నా నువ్వే ఇప్పటి నుంచి మా సొంత అన్నవి అనాలి. అన్న అంటే వాడు అసలు చెప్పడు. చెప్తాడు అన్న అంటేనే చెప్తాడు. ఫైల్సా ఫైల్సా ప్రిపేర్ అవ్వలేదా? సరే అబ్బాయిలు పొగుడుతూ ఒక డైలాగ్ చెప్పరా. పొగుడుతూ కాదు అబ్బాయిలు ఎంత అమ్మాయికులో చెప్తానా. ఆ. ఇప్పుడు దాకా అజయ్ గారు ఏం చెప్పిండు? ఈ అమ్మాయిలు ఒక్కొక్కరిని ప్రేమిస్తారు, అబ్బాయిలు 10 మందిని ప్రేమిస్తారు. 10 మందిని ప్రేమిస్తాం, 100 మందిని ప్రేమిస్తాం అన్న. మాది విశాల హృదయం. ఈ అమ్మాయిలు ఒక్కరిని ప్రేమించి వాళ్ళతో షాపింగ్లని, సినిమాలని, షికార్లని, ఆఖరికి పానీపూరి కూడా అంతనే తినిపించుకుంటారు. ఇప్పుడు ఒక మంచి డైలాగ్. ఇప్పుడు మేము అడిగింది అమ్మాయిలు పొగుడుతూ మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలి డైలాగ్. అరే అరే ఉండదు కూడా అయిపోయింది కదా. రెడీ రెడీ మంచి విజిల్ వేయాలి అట్లాంటి. విజిల్ ఏదో ఒకసారి అన్న. నువ్వు అమ్మాయిలు పొగుడుతూ ఏదని చెప్పురా. పొగడటానికి ఏం లేవా? ఇప్పుడు చూడు అజయ్ ఎలా పొగుడుతాడు. అజయ్ అమ్మాయిలు పొగుడుతూ ఒక్క డైలాగ్. ఇప్పుడు అమ్మాయిలు ఎందుకు గొప్ప అంటే అబ్బాయిలు పొగడు రావురా, నేను మంచి డైలాగ్ చెప్తున్నా. ఇప్పుడు నువ్వే చెప్పుకుంటావరా మంచి డైలాగ్ అనేది. సరే చెప్పు. ఇప్పుడు అమ్మాయిలు ఎందుకు గొప్ప అంటే వాళ్ళ అమ్మాయిలన్న వాళ్ళ అమ్మాయిలు అన్నా ఇది గొప్ప డైలాగ్. అందుకే అది వాళ్ళు గొప్ప. పెళ్ళైన తర్వాత 9 నెలలు కష్టపడి మాలాంటి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని బయటకు తీస్తారు. ఆ కష్టం ఎంత బాధ ఉంటుంది మాకు ఎవరికి తెలుసు. చాలా కష్టం, చాలా బాధ ఉంటుంది. అందుకే అన్న అమ్మాయిలు గొప్ప అన్న. పాయింట్ చెప్తారు. ఐఎమ్ సేయింగ్ వన్ డైలాగ్. వద్దు అవసరం లేదు, మెసేజ్ వచ్చి మెసేజ్ అవుదాం కూర్చో. ప్రిపేర్ అయినాక వద్దంటారు మళ్ళీ. ఏ గుండు పక్కన ఎట్లా అవుతుంది చూడవే. ఆమె ఘోరంగా నవ్వుతుంది భయపెట్టేటట్టు. అరే గుండు చూపి ఒకసారి. నవ్వకుండా ఆగాలి నాన్న, గుండు చూడు. చూడు నవ్వు ఆపుకో చూడు. ఓకే మెసేజెస్ ఫ్యాన్స్ దగ్గర నుంచి కొన్ని మెసేజెస్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, కాంప్లిమెంట్స్ వస్తాయి. ఫస్ట్ మెసేజ్ వచ్చి జ్ఞానికి. జ్ఞాని గారు మీకు బయట టాక్ దట్ ఎవరో అమ్మాయిని ఏడిపించడం వల్ల గుండు గీసి కూర్చోబెట్టారు అని చెప్పి ఇది ఎంతవరకు నిజం? దీన్ని మీరు ఖండిస్తున్నారా లేకపోతే సపోర్ట్ చేస్తున్నారా? దాన్ని నేను ఖండిస్తున్నా. ఎవరు మెసేజ్ పెట్టినోడు? గుండు గీసినోడు. అందరికీ తిరుపతి వెళ్ళేసి వచ్చినా అని చెప్పుకుంటున్నారు, కానీ అసలు నిజం ఇది. మీరు పంకజం అనే ఆంటీని ఏడిపించినందుకు వాళ్ళ హస్బెండ్ వచ్చి మీకు గుండు గీయించాడు, అది కూడా గోల్నాకా ఏరియాలో. ఏది నేను గోల్నాక పోయి ఆ పంకజం ఆంటీ ఏడున్నదో దోలాడుకో. బాగా తెగించవరా నువ్వు. పంకజం ఆంటీ యూ అండ్ యువర్ హస్బెండ్ ఇగో ఇలాగే అనుంటావు అలాగే గోకుంటారు. మీ ఆయన లేనప్పుడు అన్నావు.
ఆంటీ అంకుల్ మీ ఇద్దరు కలిసి ఉంటుంది మధ్యలో నా పేరు ఎందుకు మీ ఇద్దరు మధ్యలో నేను గుంటూరు దేవంతానికి తీసుకున్నా ప్లీజ్. సరే జ్ఞాని గారు, అలానే ప్రతి ఎపిసోడ్ లో అజయ్ ని తీసుకొస్తున్నాడు, వాడు ఎప్పుడైనా కామెడీ చేస్తాడా, దగ్గరలో ఏమైనా ఉండొచ్చా, మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే చెయ్యడు, అది అందరికి తెలుసు, బట్ బతకాలే పేమెంట్ ఇవ్వాలి కాబట్టి. అలా కృష్ణనగర్ లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. అంటే అవినాష్ అన్న ముఖం చూసి తీసుకొస్తున్నా. నువ్వు అన్నట్టే కృష్ణనగర్ లో చాలా మంది ఉన్నారు అన్న, నేను కూడా వచ్చింది కృష్ణనగర్ నుంచి అన్న. అదేంద్రా మనకొండ అంటావు? అంటే ఫస్ట్ ఉన్నది కృష్ణనగర్ లో, ఇప్పుడు కృష్ణనగర్ లో చాలా మంది ఉన్నారు కదా అని. అంటే నేను కూడా పెరిగింది అక్కడే అన్న. ఇప్పుడు రీసెంట్ గా ఉప్పల్కి ఎందుకు పోయినావు మరి? మాది రెండో ఇల్లు అక్కడ ఉంది. ఇవి తగ్గించుకుంటే మంచి ఆర్టిస్ట్ అవుతావు. క్వశ్చన్ ఏంటంటే చెప్పడం ఈజీయే కానీ చేయడం చాలా కష్టం అని ఎలాంటి సందర్భాల్లో చెప్తాం? చెప్పు. ఆన్సర్ చెప్తే విజిల్ పడాలి. పడుతుంది. హాయ్ అశోక్ అండ్ రవి బావ. రవి లాంటి అందమైన అబ్బాయిని ఎదురుగా ఉంచుకొని హక్ చేసుకోకుండా ఉండడం చాలా కష్టం. ఎదురుగుండా నీకు ఇక్కడ కొండ కనిపిస్తుంది, నీ పక్కన ఓ పెద్ద సముద్రం ఉంది, అది కనిపించట్లేదా? కొండ సముద్రమా? అది మూసినది. అది చెల్లెకేమని చెప్పి పంపిస్తావా? చెల్లె కాదు, చెల్లె అంటావు మళ్ళా. అది ఆవిడకి వదిలేస్తాం. నానా ఒకరిని బాయ్ ఫ్రెండ్, ఒకరిని అన్న అనాలి. ఎవరినంటావు? వాడు ఆప్షన్స్ లో నేను అన్నానే అంట. అన్న అనే అంటావు. ఎంత క్రేజీగా చెప్పినందుకు. కాదు నాకు అర్థం కాదు, ఇప్పుడు ఆ విజిలేసింది అన్న అన్నందుక నేను బావా అన్నందుక? నీకు ఇంకా అర్థం కాలేదా? బావా అన్నందుకు. ఇది చాలా ఘోరం అన్నది. క్రేజీగా ఉండేరా ఆన్సర్? క్రేజీగా ఉంది, అది లేజీగా ఉంది. అది నాకెందుకో నువ్వు ఎపిసోడ్లలో అందరికి ముందే వచ్చిన వాళ్ళకు బావా. ఆ సెట్లకి బస్ ఎంట్రీ రాగానే అమ్మాయి అందరూ బావా అనాలి. ముందే చెప్తున్నా, మనసుకి 150 రూపాయల. ఇది అయితే నువ్వు చెప్పుకుంటావు, అది అందరికి తెలుసు. కూర్చోరన్న, చాలా బాగా చెప్పావు. యా, హాయ్ అన్న, హాయ్ అక్క. నువ్వు హాయ్ అన్న హాయ్ అక్క గోక్కుంటే ఎందుకు చెప్పినావు? చెప్పు. అశ్విన్ పడేయడం చెప్పినంత ఈజీ కాదు. అవును, ఫాస్ట్ గా నడవట్లేదు ఇవాళ. ఫాస్ట్ గా నడిస్తే అటుపండు తొక్కేయచ్చు. కీళ్ళ నొప్పుల వల్ల మెల్లగా యా, నెక్స్ట్. హ్యాపీ డేస్ కి వచ్చి కప్ గెలుచుకోవడం చెప్పినంత ఈజీ కాదు. హ్యాపీ డేస్ కి వచ్చి కప్పు గెలుచుకోవడం చాలా ఇంప్రెస్ చేయాలి. వాట్ ఈస్ యువర్ స్పెషల్ టాలెంట్? డాన్స్ చేస్తావా? నువ్వు నిజంగా డాన్స్ బాగా చేస్తే నీకు ఇప్పుడే కప్పిస్తా. ఆల్రైట్, ఇప్పుడు సారంగ దర్యా సాంగ్ ప్లే చేశారు, నువ్వు ఆ సాంగ్ కి డాన్స్ చేసి చూపించాలి. బాగుంది, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ పేషెంట్. నిజంగా పేషెంటే. మై నేమ్ ఇస్ శివ. హాయ్ శివ, ఏం చదువుకుంటున్నావు శివ? 10th అయిపోయింది. 10th అయిపోయిందా? అదేందా చూడడానికి డిగ్రీ అయిపోయినట్లా ఉన్నావు మరి? ఏమోగా, నిజంగానే 10th ఫెయిల్ అయ్యి అట్లనే ఉన్నావా? 10th అయిపోయింది. చెప్పు. పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకోవడం చెప్పినంత ఈజీ కాదు. ఓ, నీ కష్టమేమో, మాకు అందరికి చాలా ఈజీ నాన్న. డైలీ ప్రాక్టీస్ చేయి, అలవాటు అవుతుంది. అదే. హాయ్ అన్నయ్య. హాయ్ వదినా. 1 సెకండ్. క్రేజీ. కాదు, నన్ను ఒకసారి బావాను, నేను 4-5 విజిల్ వేస్తే ఒకటేసారి. అన్న వదినే లేకుంటే అక్క బా ఇవేనా ఇక బొక్క మేమేం వేస్తా. అది ఇప్పుడు అర్థమైందా నీకు? మళ్ళీ గుండు చూపి, నువ్వు నవ్వకమ్మా తల్లి. జ్ఞాని, నీకు వెళ్ళే లోపు ఒక చిన్న అవకాశం ఇస్తా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో అయినా నువ్వు బాగా అనిపించుకోవాలి, ఓకేనా? చెప్పు నాన్న. మైసెల్ఫ్ ఉషా. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడం చెప్పినంత ఈజీ కాదు. సరే, వెరీ గుడ్ పాయింట్. చెప్పండి అన్న. చెప్పడానికి చోట దురద వచ్చినప్పుడు మనం గోక్కోడానికి ఇబ్బంది పడతాం కదన్న. అదే టైంలో ఇచ్చిగా డాడ్ వచ్చిన కత్తి లాంటి అమ్మాయి ఉన్నా ఆపుకోవడం అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అందరం నిన్నే చూస్తున్నాం, ఓకేనా? ఒక కాన్సర్ట్ అవుతుంది, ఒక పెద్ద సింగర్వి సడన్ గానే గోకుడు అవుతుంది. ఎట్లా గోక్కుంటో మాకు తెలియకుండా. నీకు దురద అవుతుంది, ఎట్లా గోక్కుంటావు మధ్యలో, పర్ఫార్మెన్స్ మధ్యలో. రెడీ మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వావ్. హాయ్ అన్న. హాయ్ అక్క. మైసెల్ఫ్ పింకీ. నువ్వు పక్క నుంచి ఆ గుండెని క్లోజ్అప్ లో చూస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి? ఆ గుండును చూడు,
అది తిరుపతి వెళ్ళిన గుండా లేకపోతే ఎవరన్నా అమ్మాయిని ఏడిపిస్తుంటే వాళ్ళు వచ్చి కొట్టిర్రా? ఎవరో అమ్మాయి నడిపిస్తే వచ్చి కొట్టిరు కదా? అగో అక్కడ ఏమంటే బ్లడ్ కూడా కనిపిస్తుంది. అరే ఇప్పుడు చెప్పురా, తిరుపతికి వెళ్తే బ్లడ్ ఎందుకు వచ్చిందిరా? తిరుపతికి వెళ్ళి అంటే ఎవరు గీకినా బ్లడ్ వస్తుంది అన్న. అదే అమ్మాయి గీక్తే కూడా వస్తుంది. నువ్వు గీకినావు. పింకీ, ఈ షోకి ఎవరు అవసరం లేదు, జ్ఞానియా అజయ్యా? గానీ అజయ్ ఆర్టిస్ట్ అవ్వడం అనుకున్నంత ఈజీ కాదు. అందుకే అజయ్ ఈ షోలో ఉండాలి, ఆర్టిస్ట్ అవ్వాలి, ప్రూవ్ చేసుకొని వెళ్ళాలి అని ఆమె ఉద్దేశం. ఈ క్రేజీ ఆన్సర్ కి నేను అశ్వ ఇస్తున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఆపుకోవడం చెప్పలేము దత్త. చాలా కష్టం. ఓకే సూపర్. నెక్స్ట్. మై సెల్ఫ్ ఫైజా. 5 5s are 25, 5 4s are 20, 5 3s are 15. అంటే చిన్నప్పుడు ఇలాగే ర్యాగింగ్ చేసేవాళ్ళం, గుర్తొచ్చేది. యా ఫైజా. జ్ఞాని డాన్స్ చూడడం చెప్పినంత ఈజీ కాదు. చాలా కష్టం. కానీ జ్ఞాని నీ డాన్స్ సీక్రెట్ ఏంటి జ్ఞాని? ఇది ఏంది? అంటే చిన్న ఉన్నప్పుడు మా 4 స్ప్రింగ్ లోపల వేసిండంట. లోపల తిన్నారా మీరు? ఓకే, అవి బయటికి రాలే, అట్లనే ఉన్నాయి. అప్పుడు ఇట్లా వచ్చింది అనమాట. వెరీ గుడ్. లాస్ట్ ఆన్సర్. హాయ్ అక్క. హాయ్ అన్న. అదేంద్రా, ఆవు పేడేసిందాడా? సింహం బొమ్మనా? సింహం బొమ్మ. అరే పులి సింహం వేసుకుంది. నీ ఫేవరెట్ హీరో ఎవరు? రాఘవ లారెన్స్. లారెన్స్ గారు. లారెన్స్ గారు. వావ్. ఎందుకు ఆయన నీ ఫేవరెట్ హీరో? నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. మా సార్ అన్ని హారర్ మూవీస్ చేస్తాడు. ఒకసారి హారర్ లాగా ట్రై చేస్తావు? యాక్టింగ్ వస్తుందా నీకు? ఏమన్నా ఎప్పుడు ట్రై చేయలే. నువ్వు అప్పటి నుంచి అశ్విన్ చూస్తున్నావు కదా, సింపుల్ అట్లనే చేయాలా. మ్యూజిక్. ఆడేంద్రా? షూ కరో బేటా, షూ కరో బేటా. ఇప్పుడు జ్ఞాని చేసి చూపిస్తాడు. 3 2 1 మ్యూజిక్. సేమ్ మనము శ్రీశైలం వెళ్తుంటే రోడ్డు మీద కోతులు ఉంటాయిరా. సూపర్ అన్న. చూసావు కదా యాక్టింగ్ ఎలా చేయకూడదు అని. ఇది డైలాగ్ చెప్పలేను. అయ్యో కొంపలు మునిగిపోతాయి, చెప్పు తొందరగా. అమ్మాయిని పెళ్లి చూపులో మేకప్ లేకుండా చూడడం అంత ఈజీ కాదన్న. కష్టము, రారట్లా. సో సూపర్ క్రేజీగా వచ్చాయి, కానీ ఆన్సర్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోయాయి మా అబ్బాయిల టీం. కాబట్టి అజయ్ టీం విన్స్. సూపర్. సెకండ్ రౌండ్ అయినా మీరు 200 పాయింట్స్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాము. లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. బ్యాక్ టు స్కూల్. సెకండ్ రౌండ్ బ్యాక్ టు స్కూల్. కొన్ని సబ్జెక్ట్స్ స్క్రీన్ మీద ప్లే అవుతాయి. మీరో సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి పనిష్మెంట్స్ ఉండవు. రాంగ్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి పనిష్మెంట్స్. ఓకే, కెన్ వి హావ్ ది సబ్జెక్ట్స్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్? టైమ్ అప్. రెడీ జ్ఞాని? వి ఆర్ గోయింగ్ విత్ ఆల్ గోల్స్ ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ వస్తుందంట అందరికి. ఇంగ్లీష్. మా దగ్గర డైరెక్టర్లు ఉన్నారు. సో వీఆర్ గోయింగ్ విత్ మూవీస్. ఓకే, అటు మూవీస్ అండ్ ఇటు ఇంగ్లీష్. రెండు టఫ్ సబ్జెక్ట్స్, కానీ నాలెడ్జ్ ఉంటే చాలా ఈజీ. ఎవరు వస్తున్నారు? పైసలు ఉన్న ఫైజా ఎంటర్. డైరెక్టర్ అఖిల్ ఎంటర్. ఇంత ఎనర్జెటిక్ డాన్సర్ ని పట్టుకొని మనం ఒక సోలో పర్ఫార్మెన్స్ తీసుకోకపోతే వేస్ట్. Yes, very ఒక bad. మంచి పర్ఫార్మెన్స్. ఫేవరెట్ హీరో చెప్పు. అల్లు అర్జున్ భయ టాప్ లేచిపోతే పెట్టండి. ఇప్పుడు చూడండి అసలు సిసలైన డాన్స్. రాయే రాయే నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే చెట్టు మీద మ్యాంగోలా వెంట చక్కగున్నాదే. అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే మినిమం ఉంటది ఇట్లా.
ఓకే, ఇప్పుడు మూవీస్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే మూవీస్ నుంచి టాపిక్. ఆన్సర్స్ అక్కడ నుంచి వస్తే మధ్యలో వస్తారు, వెనకాలకెళ్ళి అవతల టీం వాళ్ళు కొడతారు మిమ్మల్ని, పనిష్మెంట్ అది. ఆన్సర్స్ మాత్రం లీక్ అవ్వద్దు. మళ్ళీ స్ట్రిక్ట్ గా చెప్తున్నా, ఆన్సర్స్ మాత్రం వీళ్ళిద్దరే చెప్పాలి. ఆల్రైట్, ఓకే, మూవీస్ కి సంబంధించిన మొదటి ప్రశ్న. క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బెల్ కొట్టండి. ఒకవేళ ముందు కొడితే ఆపోజిట్ వాళ్ళకి ఛాన్స్ వెళ్ళిపోతుంది. ఓకే, మూవీస్ కి సంబంధించిన మొదటి ప్రశ్న. సైరా నరసింహారెడ్డి మూవీలో నటించిన బాలీవుడ్ నటుడు ఎవరు? అమితాబ్ బచ్చన్. రైట్ ఆన్సర్. మూవీస్ కి సంబంధించిన రెండో ప్రశ్న. ఇస్మార్ట్ శంకర్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మణి శర్మ. ముందే ఎందుకు కొట్టావు? ఇది నువ్వు చెప్పడానికి వీలు లేదు, నువ్వు చెప్పు. మణి శర్మ. మణి శర్మ రైట్ ఆన్సర్. క్వశ్చన్ పూర్తి అవ్వక ముందు ఆల్మోస్ట్ అయిన తర్వాత కొట్టావు కాబట్టి మణి శర్మ రైట్ ఆన్సర్. పాయింట్. ఓకే, మూవీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ లో మీరు లీడింగ్ లో ఉన్నారు. థర్డ్ క్వశ్చన్. సరైనోడు మూవీలో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసిన నటి ఎవరు? ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే. క్యాటరింగ్. ఐ మీన్ బయట ఇక్కడ రమ్మనండి. క్యాటరింగ్ అన్నది నువ్వు వినలే ఇంకా. ఓహో, క్యాటరింగా. క్యాథరిన్. క్యాథరిన్. క్యాథరిన్ ఇస్ రైట్ ఆన్సర్, కానీ వెనకాల నుంచి ప్రాంప్టింగ్ వచ్చింది నీకు. మూవీస్ కి సంబంధించిన మూడో ప్రశ్న. మిర్చి మూవీ డైరెక్టర్ ఎవరు? కొరటాల శివ. రైట్ ఆన్సర్. లీడింగ్ లో ఉన్నారు బాయ్స్ టీమ్, వెరీ గుడ్. మూవీస్ కి సంబంధించిన నాలుగో ప్రశ్న. భద్రా మూవీలో రవితేజ గారి క్యారెక్టర్ నేమ్ ఏంటి? భద్రాచలం. అది భద్రాచలం అరకు కాదు నాన్న. భద్రా సినిమాలో రవితేజ హీరో, ఆయన పేరేంటి? వెంకటేశ్వర్లు. భద్రా సినిమాలో రవితేజ హీరో, సినిమా పేరేంటి? భద్రా. రైట్ ఆన్సర్. మూవీస్ కి సంబంధించిన ఐదో ప్రశ్న. అలా వైకుంఠపురం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన పాత్ర. క్లూ కావాలా? క్లూ కావాలా? రీసెంట్ గా వచ్చిన పాగల్ సినిమా హీరోయిన్ కూడా ఆవిడే. నివేత. చెప్పు. థామస్, నివేత థామస్. నివేత 5 seconds అయిపోతాయి తొందరగా. నివేత పీతో స్టార్ట్ అవుతుంది, రాజుతో ఎండ్ అవుతుంది. సరే పేతు అని ఉంటుంది, లాస్ట్ ఎట్లా ఎండ్ అవుతుంది? నివేత పేతు డాష్. ఈ క్లూ వద్దంటే నివేత పీతు లాస్ట్ కి ఏముంటది? నివేత ప్రీతురాజ్. నివేత పేతురాజ్. కానీ బెల్లి కొట్టి నివేత అని చెప్పాడు కాబట్టి పాయింట్. మూవీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయిపోయి లీడింగ్ లో ఉన్నారు బాయ్స్ టీమ్. ఇప్పుడు ఇంగ్లీష్ కి సంబంధించిన క్వశ్చన్. అరే ఇంగ్లీష్ వస్తుంది కదా. I want to change. గో టు చేంజింగ్ రూమ్ అండ్ చేంజ్. Not that change. This change. డబుల్ చేంజ్. Yeah, you come here. No, nothing. Hey, you sit. ఇంగ్లీష్ కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది స్పెల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్? నీకు తెలుసు కదా? తెలుసు. నీకు ఏమైనా పూజ చేస్తున్నావా? అప్లికేషన్ ఫామ్. APPLICATION ఫామ్ FORM. రైట్ అరే టిచక టింకా తగలెట్టేస్తా నీలంకా. టిచక టింకా దిగల. ఫైజా బెల్ కొట్టింది, రైట్ ఆన్సర్ చెప్పింది. మర్చిపోయాను. నీ ఇంగ్లీష్ ఏమంటారు? ఇక్కడ I forgotten. Forgotten. ఏదో ఒక్కటి చెప్పు. Forgotten. రాంగ్ ఆన్సర్. నువ్వు బెల్ కొట్టు, చెప్పు. ఫర్గాట్. రైట్ ఆన్సర్. నువ్వు అందుకే ఎక్కువ బ్రెయిన్ వాడకూడదు, సింపుల్ గా ఫోగాట్ అని చెప్పేసి ఉంటే అంతే. ఫర్గాటెన్ అనే పదం చాలా కష్టం. ఫర్గాటెడ్ లేదు. ఆమె ఇంకా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ రెండు చెప్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 3. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ A1 B2 C3 అయితే Z నంబర్ ఎంత? 26. రైట్ ఆన్సర్. J లెటర్ తో స్టార్ట్ అయ్యే లెటర్ తో, లెటర్ J, G కాదు J,
ఒక ఫ్రూట్ పేరు చెప్పండి. జాక్ ఫ్రూట్. రైట్ ఆన్సర్. సూపర్, ఇంగ్లీష్ లో కుమ్మేస్తుంది ఫైజా. వావ్, వెరీ నైస్. లాస్ట్ వర్డ్, ఆపోజిట్ వర్డ్ ఆఫ్ సేమ్ చెప్పు. డిఫరెంట్. is different. Right answer. Okay, so 5 and 4 నువ్వు ఓడిపోయావు కాబట్టి అజయ్ సౌండ్ గోల్కొండ వరకు వినబడాలి. 1 2 3 గో. నేను కొట్టలేరు ఇంకా. ఈ మాత్రం చాలునా? ఇంకా కొంచెం పెంచనా? ఈ మాత్రం చాలునా? ఇంకా కొంచెం పెంచనా? అన్నంత మండుతుంది. రుద్దుతున్నా అందుకే. ఆ రుద్దన్నా. ఓకే, లెవెల్ 2 ఇప్పుడు జ్ఞాని వర్సెస్ అజయ్. రుద్దుకునే టైం కూడా ఇయ్యరా మాకు? నీకడ పడుతుంటే మీ బ్యాచ్ సాయిరా. జీకే కి సంబంధించి ఎస్. ఫస్ట్ క్వశ్చన్, మన హైదరాబాద్ లో చార్మినార్ ఫేమస్. చార్మినార్ లో ఏం ఫేమస్? 5 చాయ్ 4 చాయ్ 3 మిర్చి బజ్జీ 2 1 బిర్యానీ. సైలెన్స్. చార్మినార్ లో దమ్ బిర్యానీ ఫేమస్. ఓ చార్మినార్ లో అవి తెలియదు అమ్మ, గర్ల్స్ అందరు వేసుకుంటారు బ్యాంగిల్స్. టైం అయిపోయినాక చెప్పిన నో పాయింట్. కనీసం ఇవి కూడా రావేంద్రా. కాదు ఆడలు అనుకునేటి మాకెందుకు? రెడీ. ది వరల్డ్ ఫేమస్ సంధ్య థియేటర్ మన హైదరాబాద్ లో ఎక్కడ ఉంది? ఆర్టీసీ క్రాస్ రోడ్. రైట్ ఆన్సర్. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్, మన భారతదేశం కి సౌత్ సైడ్ ఉన్న దేశం ఏంటి? మన భారతదేశానికి సౌత్ సైడ్ ఉన్న దేశం ఏంటి? ఒరే, మన భారతదేశానికి సౌత్. సౌత్ అంటే కిందనే. సౌత్ రా. సౌత్ అవును, భారతదేశం సౌత్ కింద శ్రీలంక దేశం అది. రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే నెక్స్ట్ క్వశ్చన్, శ్రీలంకకి నార్త్ సైడ్ ఉన్న దేశం ఏంటి? బే ఆఫ్ బెంగాల్. అన్న నార్త్ సైడ్ ఉన్నది ఇండియా. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. లాస్ట్ క్వశ్చన్, ఒకప్పుడు మాజీ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఏ దేశానికి చెందినవారు? అమెరికా. రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫన్ క్వశ్చన్, అందరికి తెలుస్తుంటది. మనకు ఎంతగానో ఇష్టమైన సింగపూర్ దేశం. సింగపూర్ దేశం ఒఫిషియల్ లాంగ్వేజ్ ఏంటి? ఎస్, ఇంగ్లీష్. ఒఫిషియల్ లాంగ్వేజ్. ఒఫిషియల్ అంటే ఒఫిషియల్ గా మాట్లాడతారు. ఒఫిషియలీ అప్రూవ్డ్ లాంగ్వేజ్ అంటే ఆ కంట్రీలో చాలా మంది ఆ లాంగ్వేజ్ వాడతారు అండ్ ఇట్ ఇస్ ఒఫిషియలీ పర్మిటెడ్ అన్నమాట. సింగీస్. సింగీసా? సింగపూర్ లో సింగీస్ మాట్లాడతారా? ఎవరు కరెక్ట్ చెప్తే వాళ్ళకి పాయింట్ ఇస్తా. ఆ టీమ్ అయినా ఈ టీమ్ అయినా. కమాన్ ట్రై. హిందీ అన్న. హిందీ నాకు తెలుసు అన్న, నాకు తెలుసు. కూర్చో. చెప్పాలి ఎప్పుడన్నా. తమిళ్. రైట్ ఆన్సర్. సింగపూర్ లో మాక్సిమం తమిళియన్స్ ఉండడం వల్ల ఆ కంట్రీ ఒఫిషియల్ లాంగ్వేజ్ తమిళ్ అయిపోయింది. ఏళ్ళు ఈ తమిళనాడు నుంచి పోయి ఆడుంటారు వాళ్ళు. చాలా మంది ఉంటారు. దుబాయ్ లో ట్రివియా, దుబాయ్ లో ది మోస్ట్ అంటే మన ఇండియన్స్ లో ఎక్కువ మంది కేరళైట్స్, మలయాళీస్ ఎక్కువ ఉన్నారు అనమాట దుబాయ్ లో. అండ్ దుబాయ్ లో ఒఫిషియల్ కాదు కానీ మోస్ట్ టాక్డ్ లాంగ్వేజెస్ మలయాళం. అంటే మన ఇండియా ఎక్కడ పోయినా మన లాంగ్వేజ్ అడ్జస్ట్ చేయాలి. ఎక్కడ పోయినా మనం రూల్ చేస్తాం. అండ్ యుఎస్ లో ది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ ఆర్ గుజరాతీస్. వాళ్ళని చూసి బిజినెస్ నేర్చుకుంటారు యుఎస్ సిటిజన్స్. దట్ ఈస్ వై ఇండియా ఇస్ గ్రేట్.
ఆల్రైట్, సో ఈ కాంపిటీషన్ లో ఎక్కువ రైట్ ఆన్సర్స్ మన జ్ఞాని చెప్పాడు కాబట్టి జ్ఞానే శ్రీలంకకి నార్త్ ఏముంది, ఇండియాలో ఉంటున్నాం. అది- ఇండియా అది తెలియదా? జ్ఞానికైతే వాడాలి. నీకు సంధ్య థియేటర్ ఎక్కడ ఉంది ఇదారా? నేను కొట్టినా, నువ్వు కొట్టినవరా? నేను కొట్టేలోపు ఒంగు. రెడీ 3 2 1 గో. అరే జ్ఞాని, నువ్వు అబ్బాయి అని నిరూపించుకోవాలంటే ఆ కర్ర ఇరిగిపోవాలరా. ఏందన్నా అది ఘోరం ఇది. ఆడ అబ్బాయి నువ్వు అబ్బాయి వేరే. రెడీ 3 2 1 గో. నువ్వు అది ఇరగకపోతే నువ్వు అమ్మాయి అని ప్రూవ్ అవుతుంది. ఓడి అమ్మ ఇప్పుడు ఒకటే తిరగాల. నీకు తెలుసు కదా నువ్వు అబ్బాయి అని. అరే చెమ్మ చెక్క వేసి అందరితో నిరూపిస్తా. గాడు మగాడ్రా బుజ్జి. ఈ కట్ట ఇరగొట్టి మరి చెప్పిన నేను మగాడిని. సెకండ్ రౌండ్ గెలిచారు మా అమ్మాయిలు. లెట్స్ స్టార్ట్. జగడమే. ఆల్రైట్, సో లాస్ట్ రౌండ్ అమ్మాయిలు గొప్పనా అబ్బాయిలు గెలుస్తారా ఈ రోజు ప్రూవ్ అయిపోతది. లాస్ట్ రౌండ్ ఫిజికల్ టాస్క్ రౌండ్. ఇక్కడ నుంచి అజయ్, ఇక్కడ నుంచి జ్ఞాని వస్తారు. జ్ఞాని, వీఆర్ గివింగ్ యూ పింక్ ఆ బ్రౌన్ ఇది. వీఆర్ గివింగ్ యూ ఆరెంజ్ అండ్ అజయ్ వీఆర్ గివింగ్ యూ గ్రీన్. పరిగెత్తుకుంటూ వస్తారు, సర్కిల్ లో పెడతారు, కర్రతోని బెలూన్స్ ని పగలగొట్టాలి. ఓకే, 1 minute లో ఎన్నైతే మిగులుతాయో కౌంట్ చేస్తా. ఎవరైతే బెలూన్స్ కలర్ తక్కువ ఉందో వాళ్ళే గెలుస్తారు. ఆల్రైట్, Yes. వచ్చేయ్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా. హెల్ప్ గా అక్కడ నుంచి ఒకరు, ఇక్కడ నుంచి ఒకరు తీసుకురావచ్చు బెలూన్స్ తీసుకురావడానికి. ఓకే. నువ్వు రా. నువ్వు రారా నువ్వు గాడు 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 నువ్వు రా. బెలూన్ పెట్టి పగలగొట్టాలి. వెనకెళ్ళి మీ టీం మెంబర్ కి హై 5 ఇస్తే వాళ్ళు పరిగెట్టుకుని వచ్చి వాళ్ళు కొడతారు. 3 2 1 గో. ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ బాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే. తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. అదే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ దయచుంచి కోరి ఫ్రంట్ డోరు. సోడక సిట్టి మంటలు పుట్టి ఫైర్ ఇంజన్ తిరుగుతాంద గంటలు కొట్టి. ఆహా ఆహా రైల్ ఇంజన్ లా ఊతలు పెట్టి టైమంతా గడిపేయకు మాటలతోటి. ఎండల్లో నువ్వు తిరగొద్దే, సూర్యునికే చెమటట్టుద్దే. చింతంతాన్నే దాచొద్దే, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిపోద్దే. ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ అదే. అమ్మా అయ్యా ఇంట్లో ఎవరూ లేరు. ఆల్రైట్, సో టోటల్ గా 40 కలర్స్ బెలూన్స్ పెట్టాము. 40 ఆరెంజ్ 40 గ్రీన్. అండ్ ఇక్కడ గ్రీన్ చూస్తే అంతే ఉన్నాయి, ఆరెంజ్ చూస్తే కూడా అంతే ఉన్నాయి. కాబట్టి ఏది టై బ్రేక్ అయింది. ఇప్పుడు అజయ్ అండ్ జ్ఞాని వస్తారు, బెలూన్ ని ఆ సర్కిల్ మీద పెడతారు. ఎవరైతే ఫాస్ట్ గా 5 బెలూన్స్ వాళ్ళ బ్యాక్ తోని వితౌట్ హ్యాండ్ సపోర్ట్ పేలుస్తారో వాళ్ళు విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో.
బెలూన్లు పగలగొట్టరా అంటే నీ బెలూన్లు పగలగొట్టుకుంటారు ఎదురా. అలానే మా షోకి వచ్చి ఎంటర్టైన్ చేసిన మా స్టూడెంట్స్ కి మా హ్యాపీ డేస్ తరఫు నుంచి ఒక చిన్న కానుక. రైట్, సో అమ్మాయిలు అబ్బాయిలు వారిలో మళ్ళీ ఈ ఎపిసోడ్ కూడా అమ్మాయిలే గెలుచుకున్నారు. ఆ అమ్మాయిల పవర్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. Yes. Yes, మన దేశం మన సొసైటీ పవర్ఫుల్ అవ్వాలి అని అంటే ప్రతి అమ్మాయి పవర్ఫుల్ అవ్వాలి. విషింగ్ యూ మోర్ పవర్ అండ్ పవర్ టు యూ గర్ల్స్. అలానే రూల్ చేయాలి. అండ్ మీరు మాత్రం చూడడం మర్చిపోకండి. హ్యాపీ డేస్ ఎవ్రీ డే 6:30 ఓన్లీ ఆన్ ETV Plus. Until next time, Bye bye bye. ఇది ఉగాండా స్టైల్. యుగాండా స్టైల్ కాదు, ఏది మరి? ఇండియా స్టైల్. Everybody backbone very important to stand straight. తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. Okay. నిన్న వంచే లక్ష్మి పతాసే తుమని తెలిందన్న గుండె కలాసే. నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి Only me and my chitti. ఎలాంటి సమయంలో మనకి ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు నటిస్తాము? రవణ, నువ్వు కొత్త వాళ్ళతో యాంకరింగ్ చేసినప్పుడు వాళ్ళ మీద ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు నటిస్తావు. కొత్త డ్రెస్ వేసుకున్నాను కొత్త అమ్మాయిని అనుకుంటున్నావేమో, నేను వచ్చి చాలా ఇయర్స్ అయింది. ఆమె భూమి పుట్టక ముందు పుట్టింది.